తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం. దాని డీటెయిల్స్లోకి వెళ్ళి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టారు అనేది మనం చూద్దాము. ఫస్ట్ పథకం ఏంటి అంటే మిషన్ కాకతీయ. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, కాలువలు నీటిలో కలకల్లాడుతున్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము మిషన్ కాకతీయ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే తెలంగాణను సస్యశ్యామలం చేసి కొన్ని దశాబ్దాలుగా పొడుకుపోయినటువంటి దాదాపు 46,000కు పైగా చెరువులను మళ్ళీ పునరుద్ధరించాలి అనేటువంటి మిషన్ కాకతీయ యొక్క ప్రధాన లక్ష్యం. చెరువులను పునరుద్ధరించటము. 46,000 చెరువులు పూడుకుపోయినాయి. వాటిని పునరుద్ధరించడం లక్ష్యంగా ఈ మిషన్ కాకతీయ అనేటువంటి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాకతీయ అనే పథకాన్ని 2015లో మార్చి 12వ తేదీన అయితే దీన్ని అమలు చేయడం జరిగింది. సెకండ్ వన్ మిషన్ భగీరథ. మిషన్ భగీరథ పథకంను తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంకొక కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే రూపొందించడం జరిగింది. 43,791 కోట్ల బడ్జెట్తో తెలంగాణ ప్రభుత్వం ఈ మిషన్ భగీరథను ప్రారంభించింది. అయితే ఇది 1998వ సంవత్సరంలో సిద్దిపేటలో మొట్టమొదట కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సిద్దిపేటలో ప్రారంభించారు. ఇది అమల్లోకి వచ్చి మంచిగా రూపొందింది 2016 ఆగస్టులో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్ గ్రామీణ సంచార పశు వైద్యశాల. ఈ పథకం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పశువులకి వైద్య సేవల్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశు వైద్యశాల కార్యక్రమం. ఇది మనకి దేశంలో పశు వైద్య వాహనాలను రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రంగా అయితే తెలంగాణ రాష్ట్రం పేరు పొందింది. ఈ పథకం 2017 సెప్టెంబర్ 15న అయితే అమల్లోకి వచ్చింది. రైతు బంధు పథకం. రైతు బంధు పథకం కింద వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో రైతులకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. వ్యవసాయం కోసం పెట్టుబడి ఇవ్వడానికి నగదుని అంటే రుణంగా నగదుని ఇవ్వడానికి నగదు రూపంలో రైతులకి అందించేందుకు ప్రవేశపెట్టినటువంటి పథకం రైతు బంధు పథకం. ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే మే 10, 2018లో ప్రారంభించారు. నెక్స్ట్ తెలంగాణ రైతు బీమా పథకం. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రం రైతుల కోసం తెలంగాణ ప్రవేశపెట్టినటువంటి పథకం ఏంటి అంటే రైతు బీమా పథకం. ఇది ఏ కారణంతోనైనా రైతు చనిపోతే నామినీకి ఎల్ఐసి నుంచి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా పరిహారం అందించాలి. రైతు చనిపోతే 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయల బీమా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకం రైతు బీమా పథకం. ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఆగస్టు 15, 2018లో అయితే దీన్ని స్టార్ట్ చేశారు. తెలంగాణ పల్లె ప్రగతి పథకం. తెలంగాణ రాష్ట్రంలో సమీకృత గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం తెలంగాణ పల్లె ప్రగతి పథకం. పల్లె ప్రగతి పథకానికి ఇంతకు ముందున్న పేరు ఏంటి అంటే రూరల్ ఇంటిగ్రేటెడ్ పథకము. దానికి పేరు మార్చి తెలంగాణ పల్లె ప్రగతి పథకంగా అయితే నామకరణం చేయడం జరిగింది. తెలంగాణ పల్లె ప్రగతి పథకంని ఆగస్టు 23, 2018లో అయితే ప్రారంభించారు. నెక్స్ట్ పథకం మన ఊరు మన ప్రణాళిక. మన ఊరు మన ప్రణాళిక పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమగ్ర గ్రామీణాభివృద్ధి, కీలక అంశాలైనటువంటి సహజ వనరులు, వ్యవసాయము, పౌష్టికాహారము, త్రాగునీరు, పారిశుధ్యము, తర్వాత విద్యా, వైద్యము, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించేందుకు పంచాయతీరాజ్ సంస్థలను సంసిద్ధులను చేసి సామాజిక న్యాయం, అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించారు. ఇది నల్గొండలో ప్రారంభించారు. మన ఊరు మన కూరగాయల పథకం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం హైదరాబాద్ నగర ప్రజలకి తక్కువ ధరకి కూరగాయలు అందించడం, రైతులను ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది. తక్కువ ధర కూరగాయలు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పథకం ప్రవేశపెట్టింది 2014 ఆగస్టు 6వ తేదీన అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పథకాలన్నీ కూడా రైతు సంక్షేమ పథకాల కిందకి వస్తాయి.